ఏదైతే నిన్న తిరుపతి జిల్లా శ్రీ సిటీకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు లాస్ట్ టైం హయాంలో దిగిపోయే ముందు కూర్చుని ఎంఓయూలకి చంద్రబాబు నాయుడు గారు ఓపెన్ చేశారంటారు. ఎంతవరకు నిజం అంటారు అసలు? అది అనేది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు స్టార్టింగ్లో ఆయన చేసేవాళ్ళు కదా. లాస్ట్ టైంలో కూడా చాలా కార్యక్రమాలు చేశారు. ఓకేనా, దాన్ని బేస్ చేసుకొని మనం ఇదే అవ్వాల్సిన పని లేదు. సెంట్రల్ నుంచి ఫండింగ్స్ వస్తున్నాయి. ఫస్ట్ నుంచి వీళ్ళిద్దరూ మన సీఎం గారు కానీ డిప్యూటీ సీఎం గారు కానీ ప్రజల మీద బాగా అంటే సమస్యల మీద బాగా ఫోకస్ పెట్టి సమస్య అనేది ఎక్కడుంటే అక్కడ వాళ్ళు ఇదవుతున్నారు కాబట్టి 100% న్యాయం చేయగలరు అనుకుంటున్నా ఈ 5 yearsలో. ఈ వైసీపీ మద్దతుదారులు జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు కుదుర్చుకున్న ఎంఓయూలే ఇవన్నీ ఈయన ఓపెన్ చేసి ఆర్భాటంగా చేస్తున్నారు అంటున్నారు. ఎంతవరకు నిజం అంటారు సార్? అది అట్లా ఆర్భాటమే ఉండదు సార్. ఇప్పుడు అది ఎందుకంటే దాన్ని ఇప్పుడు గవర్నమెంట్ వచ్చేసి ఇప్పుడు అతను ఇప్పుడు ఆర్భాటం ఎందుకు చేస్తాడు? అది ఫస్ట్లో అతనికి అవకాశం ఉన్నప్పుడు ఆ 5 yearsలో అతను చేయలేకపోయారు. ఓకేనా, అతనికి ఉన్న అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని ఎక్కడెక్కడ ఏం చేస్తే డెవలప్ అవుతుందో స్టేట్ అనే ఉద్దేశమైనా తను మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. నేనైతే దాన్ని అప్రిషియేట్ చేస్తున్నాను. హ్యాపీ. మనకి ప్రజెంట్ ఉన్న దాంట్లో ఉన్నాయన్ని రోడ్లని వేసుకొని ఉన్న పైపులు గీపులు మొత్తం గత ప్రభుత్వం చేసిన ఇదంతా జనాలందరికీ తెలుసు. యాక్చువల్లీ ఈరోజు ఏంటంటే ఆయన దాన్ని అమరావతిని డెవలప్ చేస్తానంటున్నారు, చేసి చూపిస్తారనుకుంటున్నాం మేము కూడా. మాలాంటి వాళ్ళకి చాలామంది ఉపాధి దొరుకుతుంది అమరావతి డెవలప్ అయితే. రియల్ ఎస్టేట్ డెవలప్ అవుతుంది, భూములు మాలు ఎవరికైనా మెయిన్ యువతకు ఉపాధి దొరుకుతుంది. మన స్టేట్ క్యాపిటల్ అమరావతి వల్ల మెయిన్ ఉపాధికి ఇప్పుడు వేరే రాష్ట్రాలు వెళ్లకుండా అదే మన రాష్ట్రంలోనే మనం దాన్ని ఇది అవ్వచ్చు వలసలు లేకుండా. తిరుపతి జిల్లా సచివేడు శ్రీ సిటీ అనే ప్లేస్లో ఎన్నో కంపెనీలు ఉండడం జరిగింది. నిన్న కొన్ని కొత్త కంపెనీలు ఓపెన్ చేయడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఆయన తెచ్చిన కంపెనీలు ఈయన ఓపెన్ చేశారని చాలా మంది అంటున్నారు. అది నిజమే? అందరికీ తెలుస్తుందిగా, తెలిసిందే కదా ఏ కంపెనీలు తెచ్చారో వాళ్ళు ఎక్కడ ఏం చేశారు అనేది కదా. మరి ఇప్పుడు అతను చేసేది అసలు ఒక్కటైనా బయటకు వచ్చాయి, అసలు ఒక్కటైనా బయటకు రావడం కానీ మీడియాలో కనపడడం కానీ ఏమైనా ఉందా? మరి ఇప్పుడు వీళ్ళు చేస్తుంది ఎందుకు చూపిస్తున్నారు, వాళ్ళు ఎందుకు చూపించట్లా? అదే మరి దానికి దీనికి తేడా అంతే కదా. ఫ్యూచర్లో ఈయన వచ్చిన కానివ్వండి అందరికీ పనులే, చేతి నిండా పనులే. అప్పుడు ఎవరికి ఉన్నాయి పనులు? అది అట్లాగే ఉంటుంది. అంటే ఇప్పుడు ఏదైతే ఈ మద్దతుదారులు ఉన్నారో గత ప్రభుత్వానికి వాళ్ళు ఏమంటున్నారంటే మేము కుదుర్చుకున్న ఎంఓఎల్ కంపెనీలు స్టార్టింగ్ ఈయన చేశారు అంటున్నారు. ఎవరికి తెలిసేది అలాగే తెలిసేది సార్, అది అందరికి తెలిసిందే కదా. తెలిసేది ఆ ప్రభుత్వంలో ఎలా చేశారు, ఈ ప్రభుత్వంలో ఎలా చేశారు అని తెలిసేదేగా. చంద్రబాబు నాయుడు వస్తేనే అభివృద్ధి కదా, దాని గురించి ఇక ఇక్కడ అంతా అభివృద్ధి అవుద్ది. అంటే అంతకుముందు ఉండగలప్పుడు అభివృద్ధి చేశారు. ఇక గత ప్రభుత్వం వచ్చి ఇక అది అలా మరుగున పడిపోయింది. ఓకే, ఇప్పుడు మళ్ళీ వచ్చారు కాబట్టి అన్ని పనులు మొదలు పెట్టారుగా. ఓకే, పనులు ఇంకా అవుతూనే ఉంటాయి, వస్తాయి, ఆల్రెడీ వస్తున్నాయి. ఆల్రెడీ మన లోకేష్ గారు అన్ని తెస్తున్నారు, కంపెనీలు తీసుకొస్తున్నారు, పెట్టుబడిదారులు తీసుకొస్తున్నారు. శ్రీ సిటీ ఏదైతే ఉందో తిరుపతి జిల్లా సచివేడు నియోజకవర్గానికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు కొన్ని కంపెనీలకు శంకుస్థాపన చేశారు, కొన్ని కంపెనీలు ఓపెన్ చేశారు సార్ కార్యకలాపాలకి. ఈ ఓపెనింగ్ చేయడం కాదండి, అవి పూర్తి చేయాలండి. పూర్తి చేసినప్పుడే కదా అందరికి ఉద్యోగాలు వచ్చేది, రన్ చేస్తేనే వస్తాయి. ఈ రాజకీయ నాయకులకి ఏంటి, ఎవరు పదవిలోకి వస్తే వాళ్ళు ఏమన్నా ఏదో శంకుస్థాపనలు ఇష్టం వచ్చినట్టు చేసేసి అవి పూర్తి చేయకుండా మళ్ళీ తర్వాత వేరే వాడు వస్తేనేమో అవన్నీ పడగొట్టేసి ఇది ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు ఈ రాజకీయ నాయకులు. వీళ్ళు ఏమంటున్నారంటే వైసీపీ మద్దతుదారులు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు కుదుర్చుకున్న ఎంఓయూలకి చంద్రబాబు నాయుడు గారు ఓపెనింగ్ చేసి ఆర్భాటాలు చెప్తున్నారు అంటారు. ఎంతవరకు నిజం అంటారు అసలు? అదేనండి చెప్తున్నాం కదా, మొదలు పెడతారు, ఎవరో ఒకళ్ళు పూర్తి చేయరు. ఇప్పుడు చూడండి అమరావతి 10 సంవత్సరాలు అయిపోయింది, ఇంతవరకు దానికి దిక్కుదేశాలు ఒక రాజధాని లేకుండా ఏ రాష్ట్రం లేదు. అందులో ఆంధ్రప్రదేశ్కి మంచి రాష్ట్రం, పెద్ద రాష్ట్రానికి ఈ గతి ఏంటండి? మరి ఇవన్నీ అమలు అయితే ప్రజలకి మంచిదేనండి. ఓకే, ఎవరన్నా కానివ్వండి, వైసీపీ కానివ్వండి, తెలుగుదేశం కానివ్వండి, వేరే పార్టీ జనతా పార్టీ కానివ్వండి, ఏదైనా నాయకులు ప్రజలకు మంచి చేయాలండి, ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నిన్న శ్రీ సిటీ పర్యటనలో కొన్ని కంపెనీలు ఓపెన్ చేశారు సార్. వైసీపీ మద్దతుదారులు జగన్మోహన్ రెడ్డి గారు కుదుర్చుకున్న కంపెనీలకి ఈయన ఓపెనింగ్ చేశారు అంటారు. అది ఆ మాట ఎంతవరకు వాస్తవం అంటారు? అది జరిగి ఉండొచ్చు, ఎందుకంటే ఇచ్చే 60 నెలల కంపెనీలు అనేది ఎంబడే ఓపెనింగ్ చేయడం సాధ్యం కాదు. ఎంఓలు చేసుకుని ఉండి వాటిని స్టార్ట్ అయినాక ఈయన ఓపెనింగ్ చేసి ఉండొచ్చు. ఏ ప్రభుత్వం అయినా కానీ గతంలో చేసి కొత్తగా వచ్చిన ప్రభుత్వం ఓపెన్ చేస్తుంది, అది ప్రతి పాలనలో జరిగేది అది. కానీ గతంలో కంటే ఈసారి ఎక్కువగా కంపెనీలు వస్తాయి. ఆయన చేసిన కంపెనీలు ఒకసారి వైజాగ్లో చూసాము, ఆయన ఎలాంటి కంపెనీలు తెచ్చాడు.
బహుశా అలాంటి కంపెనీలు అయి ఉండొచ్చో లేకపోతే వేరే కంపెనీలు ఉండొచ్చో కరెక్ట్గా మనం చెప్పలేము. కానీ ఏంటంటే చూసుకుంటే గతంలో కంటే ఎక్కువగానే మనకు రావచ్చని ఆశిస్తున్నాం మేము. ఈయన వచ్చినాక కంపెనీస్ అనేవి రావటం సహజమే. ఓకే, కంపెనీస్ అనేవి త్వరగతిగానే వస్తాయి, దానికి చొరవ తీసుకుంటారు. ఈయన ఏంటంటే అన్ని విధాలుగా అన్ని రంగాలు అభివృద్ధి అనేది అవ్వాలని చూసుకుంటారు. కేవలం దానికే పరిమితం కాకుండా ఏ రంగాలు అభివృద్ధి చేయలేదు దానికి బాగా తెలిసి దాన్ని బట్టి ఆలోచించుకుంటూ చేసుకుంటూ పోతారు. ఈయన వచ్చిన 60 నెలల్లో చాలా వరకు కంపెనీలు వచ్చినాయి మనకి. గతంలో కన్నా ఈ సంవత్సరం కంపెనీలు ఎక్కువగా వచ్చి యువతకు ఉపాధి కల్పిస్తారని, యువతకి చేతిండా పని దొరుకుద్దని యువత కూడా చాలా ఆశతో ఆయనకు ఓటేయడం జరిగింది. అదేవిధంగా ఆయన నడుచుకుంటారని చెప్పి యువత ఆశలు తీరుస్తారని కూడా మేము భావిస్తాం. తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గంలో శ్రీ సిటీ ఇండస్ట్రియల్ హబ్లో కొత్త కంపెనీలు ఓపెన్ చేశారు సార్. వైసీపీ మద్దతుదారులు ఏమంటున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కుదుర్చుకున్న కంపెనీలకి ఈయన ఓపెనింగ్ చేశారంటున్నారు. అది ఎంతవరకు వాస్తవం అంటారు? ఇవన్నీ ఇప్పుడు అట్లాగే ఇప్పుడు ఉదాహరణకి తెలంగాణలోనూ అదే చెప్తున్నారు. ఏమని ఆయన మన కేసీఆర్ గారు చేసిన వాటినే ఇంప్లిమెంట్ చేసి ఇప్పుడు ఈయన రిలీజ్ చేస్తున్నాడు అని. ఓకే, అట్లాగే కొన్ని ఉంటే ఉండొచ్చు, అన్నీ లేవు కదా. ఈయన ఇప్పుడు ప్రారంభించినవి ఈ 5 ఏళ్లలో ఈయన మెల్లిగా చేస్తాడు. ఉపాధి అవకాశాలు వస్తాయి, అక్కడ ఉన్న లోకల్ పీపుల్కి కూడా కొంచెం బాగుంటుంది. ఎంతకాలం నుంచి వాళ్ళు ఎంతో ఆందోళన చెందారు ఆ ప్రాంత వాసులు, వాళ్ళందరికీ మంచి ఇది ఉంటుంది. మన రాష్ట్రానికి కూడా ప్రధానంగా రాజధాని కేంద్రానికి ఇట్లా డెవలప్మెంట్స్ 1 by 1 వస్తే చాలా అవకాశాలు ఉంటాయి, చాలా మంచి అభివృద్ధి కూడా కనపడవచ్చు ఈ 5 ఏళ్లలో. ఆయన కొన్ని చేసి వెళ్ళినాటిని వాళ్ళు రిలీజ్ చేస్తే చేయవచ్చు. అది కేవలం అది మేమే చేసామని వీళ్ళేమీ అంత చెప్పుకోవట్లా, అది విషయం. చూసుకున్నట్లయితే నారా చంద్రబాబు నాయుడు గారు శ్రీ సిటీకి సంబంధించి కొన్ని కంపెనీలు ఓపెన్ చేశారు. గత ప్రభుత్వంకు సంబంధించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కుదిరిన MOUలు, కంపెనీ పర్మిషన్లు ఇప్పుడు ఓపెన్ చేసి ఆర్భాటంగా చెప్పారంటున్నారు. ఎంతవరకు వాస్తవం అంటారు సార్? 5 సంవత్సరాల్లోని ఒక కంపెనీ కూడా ఓపెన్ చేయకుండా MOUలు వచ్చినాయి, మేము తీసుకొచ్చామని చెప్పేసి అని ఈయన ఆర్భాటంగా ఓపెన్ చేశాడని చెప్పుకోవడం తప్పు కదండి. ఇప్పుడు అంతకుముందు కూడా శ్రీ సిటీ అనేది ఈయన వచ్చిన తర్వాతే వచ్చింది, ఇప్పుడు కూడా ఆయన వచ్చిన తర్వాత ఓపెన్ చేయడం జరిగింది. కాబట్టి MOUలు చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే కుదిరినాయి అని మేము అనుకుంటాం. త్వరిగతిన పూర్తయితే అంతా బాగానే ఉంటుందండి. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత కంపెనీలు రావడం బాగానే వస్తున్నాయి. అది ఒకే చోట కాకుండా అన్ని చోట్ల అన్ని జిల్లాలకి కూడా వస్తే ఇంకా బాగుంటుంది. సో ఈ పెరిగిన దానిలోని కంపెనీలు కూడా వస్తే కొంచెం డెవలప్మెంట్స్తో పాటు ఆర్థికంగా కూడా కొంచెం బలపడతారు పిల్లలందరూ కూడా, భవిష్యత్తు బాగుంటుంది. ఇప్పుడు వరకు పిల్లలు చదువులు అయితే అయినాయి కానీ ఉద్యోగాల్లాగా చాలామంది ఉన్నారు, అందరికీ ఉద్యోగాలు వస్తే చాలా బాగుంటుందని మేము అనుకుంటాం. సో చూసుకున్నట్లయితే ఈ యొక్క మద్దతుదారులు, గత ప్రభుత్వానికి ఉండే మద్దతుదారుల యొక్క వాదన ఎంతవరకు నిజమంటారు సార్? అసలు ఏమైనా చెప్పుకుంటామంటే మద్దతుదారులని వాళ్ళు చెప్పుకోవడమే తప్ప ఒక కంపెనీ అయినా 5 ఏళ్ళు ఎప్పుడైనా ఒక కంపెనీ అయినా స్టార్ట్ అయిందా? అంతకుముందు వచ్చిన కంపెనీలు వెళ్ళిపోవడం తప్పితే ఒక కంపెనీ కూడా స్టార్ట్ చేయలేదు. ఏదో చెప్పుకుంటారు అలాగని, అంతేగాని మద్దతుదారులు అంటే నలుగురు బాగుండాలని కోరుకునేది ఇది ఉండాలి తప్ప వాళ్ళ ప్రభుత్వంలో చేసింది ఏమన్నా చేశారని చెప్పమనండి, పని ఏమీ చేయలేదు. ఇప్పుడు చేశారు, జరుగుతుంది, ఇంకా జరుగుద్దని మేము అనుకుంటున్నాం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.